ఓకే. అయితే ఈ సంవత్సరం ఉగాది ఏదో పర్టిక్యులర్ టైంలోనే మనం చేసుకోవాలి అని ఏం ఏదో లేదమ్మా, ఈ అంటున్నారు రోజు మీరు. ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరము మనకు తిథి ద్వయం వచ్చింది. మ్మ్. అంటే ఒకటే రోజు 2 తిథులు వచ్చినాయి. సో అందువల్ల ఇదంతా గందరగోళంగా ఉంది ఈ సంవత్సరం. కానీ దాన్ని తిథి ద్వయం అంటారు. చాలా వస్తుంటాయి అట్లా మనకు తిథి ద్వయాలు సంవత్సరానికి 1-2 వస్తుంటాయి. అంటే ఒకటి రోజు పాడ్యమి పౌర్ణమి కలిసి రావడము, ఒకటే రోజు పాడ్యమి విద్య కలిసి రావడము అలా జరిగినాయి. సో ఇది పండగకేం సంబంధం లేదు. కాకపోతే ఎవరైతే తద్దినాలు పెట్టుకుంటారో వాళ్ళకు చాలా కాంట్రవర్సీస్, చాలా సమస్యలు. ఉదాహరణ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 30వ తారీఖు నాడు పాడ్యమి అయితే విద్య 31, కానీ ఇక్కడ పాడ్యమి అనేది 12 గంటలకు వచ్చింది, 12 గంటలకే అయిపోతుంది 30 నాడు. యా. సో అందువల్ల మాకు ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మా అమ్మగారు చనిపోయినారు, ఇది 6వ నెల మాసికం. ఇప్పుడు మాకు కన్ఫ్యూజ్ ఏంటంటే 30 నాడు పెట్టాలన్నా 31 నాడు పెట్టాలన్నా. సో అందుకని జనరల్గా మనకు మాసికం తద్దినం పెట్టాలంటే ఏం చెప్పింది అంటే అపరాహ్నం 12 గంటల తర్వాత ఉంటే పెట్టమన్నది. సో అందుకని మేము 31 పెడుతున్నాం. సో అట్లాంటి వాళ్ళకు సమస్య తప్ప పండగ 30 తారీఖు నాడే చేసుకోవాలి. ఎందుకంటే 29 గ్రహణం ఉంది, అది అఫ్కోర్స్ మనకు కనిపించకుండా ఆ రోజు గ్రహణం ఉంది కాబట్టి ఆ రోజు పండగ చేసుకోవద్దు. 30వ తారీఖు నాడు చేసుకోవాలి. 30వ తారీఖు నాడే షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది. షష్ఠగ్రహ కూటంలో చంద్రుడు కూడా రేవతి నక్షత్రంలో ఉన్నాడు ఆ రోజు. సో 30వ తారీఖే మనకు ప్రాసెస్. 30వ తారీఖు చేస్తాము, బట్ టైం పర్టికులర్గా ఎప్పుడు మనము జనరల్గా ఉగాది చేసేది 12 లోపే. ఓకే. సో 12 వరకు మనకు పాడ్యం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే.